హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. లాంగ్ రీడ్లో మీ పర్సన్కి మీరంటే ఎందుకు అంత ప్రత్యేకం, మిమ్మల్ని ఎందుకు అంత ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈ రీజన్స్ అన్నీ కూడా మనం ఈరోజు యూనివర్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దామండి ఆన్సర్ అయితే. ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ చూద్దామా, మీ పర్సన్కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం. ఎవరి మాట, ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఎంతమంది చెప్పినా సరే మీరే ప్రత్యేకం. చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంత ప్రత్యేకం? యూనివర్స్ని అడుగుదామండి. యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఓకే, యాజ్ యూజువల్ అండి 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో మనకి ఎలాంటి రీడ్ వస్తుంది, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, యూనివర్స్ ఏమైనా గైడ్ చేస్తుందా, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్ అనేది ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్ చేస్తున్నామండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. చూద్దామా, మీ పర్సన్కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం. మిమ్మల్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు చెప్పేటువంటి ప్రతి వర్డ్ కూడా, మీరు ఇచ్చేటువంటి ప్రతి గైడ్లైన్స్ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. యూనివర్స్ని అడుగుదామండి. యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది, ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్. ఓకేనా? మీ పర్సన్కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం. ఓకే, మనమైతే ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ అండ్ 9 అండ్ లాస్ట్ అండి 10th కార్డ్ చూద్దాం. అండ్ 10th. ఓకే, మనమైతే ఇప్పుడు 10 కార్డ్స్ తీసాం. 10 కార్డ్స్లో కూడా మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం. లాంగ్ రీడ్లో మీ పర్సన్కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం. ఎలాంటి వర్డ్స్ మీరు చెప్పినా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఏమైనా గైడ్లైన్స్ ఏమైనా ఇస్తుందా యూనివర్స్, ఎలా ఉండాలని చెప్తుంది యూనివర్స్, ఏం చేయాలని చెప్తుంది, ఇవన్నీ కూడా మనం అయితే 10 కార్డ్స్ రీడింగ్లో అయితే చూద్దామండి. ఓకే, ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ వన్, యూనివర్స్ మనకి ఆన్సర్ అయితే ఇస్తుందండి. మీరు ఏదైతే వర్డ్స్ చెప్తూ ఉన్నారో, ఏదైతే మీరు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మీ మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి వర్డ్స్ కానీ, మీరు చెప్పేటువంటి మాటలు కానీ మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారండి. ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. అంత నమ్మకం ఉంది మీ మీద. మీరు చాలా కెరీర్ గురించి ఆలోచిస్తారు. కెరీర్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ కూడా ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. మీరు చెప్పేటువంటి వర్డ్స్ని కానీ, మీరు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ని కానీ చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. చెప్పే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారండి. మీరు ఏదైనా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండాలి, ప్లాన్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలా ముందుకెళ్ళాలి, ఫైనాన్షియల్గా ఎలా బాగుండాలి అని చెప్పేసి మీ పర్సన్ తోటి మీరు ఏదైనా డిస్కస్ చేసినా, లేదు మీ పర్సన్కి మీకు ఏదైనా డిస్కషన్స్ ఏమైనా జరిగినా సరే, మీరు చెప్పేవన్నీ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.
ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చెప్పేటువంటి ప్రతి వర్డ్‌ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. సో, అంటే మన మంచి కోసమే కదా చెప్తుంది. సో, ఫ్యూచర్‌లో మనం బావుంటాం, ఇలా ఉంటాం. చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరిచ్చేటువంటి గైడ్‌లైన్స్ కూడా ఫాలో అవుతున్నారు. మీరేం చెప్పినా సరే, సో, ఆ వర్డ్స్‌ని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు. సో, కమ్యూనికేషన్ చాలా బావుంది. మీరు ఆహ్, చే విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేసి. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి థింగ్స్ గూడా ఉన్నాయి. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి థాట్స్ గూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా థర్డ్ పర్సన్ ఏదైనా చెప్పినా సరే, థర్డ్ పర్సన్ చెప్పినా సరే, ఇలాంటి సందర్భాల్లో మీ మాటకి వాల్యూ ఇవ్వటం, మీరు చెప్పేది ఫాలో అవ్వటం. ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినా, చిన్న చిన్న గొడవలు ఏదైనా జరిగినా, మీకు మీ పర్సన్‌కి మధ్య వెంటనే క్లియర్ అయిపోతూ ఉన్నాయి. మీకుండేటువంటి ప్లాన్స్ తోటి, మీకుండేటువంటి ముందు చూపుతోటి ఆ ప్లాన్స్‌ని కూడా మీరు తయారు చేసుకుంటున్నారు. ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఆ డిస్టర్బెన్సెస్‌ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఆ డిస్టర్బెన్స్‌ని క్లియర్ చేసేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, అది మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుందండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థర్డ్ పర్సన్ అవసరం లేకుండా, థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండానే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, మీ థర్డ్ పర్సన్ అసలు సంబంధమే లేకుండా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే మీరు ఎందుకంత ప్రత్యేకం అంటే యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి. ఆన్సర్ ఇస్తూ ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్స్ ఆన్సర్ ఇస్తూ ఉంది. మీరంటే ఎంత ప్రత్యేకంగా మీ పర్సన్ చూస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి యాక్షన్స్ కానివ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి వర్క్స్ కానివ్వచ్చు, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు, మీరు ఏదైతే అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా క్లియర్ చేసుకోగలుగుతున్నారో, ఫ్యూచర్‌కి సంబంధించి ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారో, ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతున్నాయండి. ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చుతూ ఉన్నాయి. చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క వర్డ్‌ని కూడా, మీరిచ్చేటువంటి ప్రతి ఒక్క గైడ్‌లైన్స్‌ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. చాలా విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్తున్నారండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా స్కిల్‌ఫుల్ తోటి చేయగలుగుతున్నారు. ఒక ముందు చూపుతోటి చేయగలుగుతున్నారు. అది ఫైనాన్షియల్ పరంగా డెసిషన్స్ తీసుకోవడంలో కానివచ్చు, ఫైనాన్షియల్‌కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వచ్చు, లేదు మీకు మీ పర్సన్‌కి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా సరే, మీకుండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, మీకుండేటువంటి విల్ పవర్ తోటి వాటిని క్లియర్ చేయటం కానివ్వచ్చు. ఇవన్నీ గూడా చాలా బాగా మీరు క్లియర్ చేసి ముందుకెళ్ళగలుగుతున్నారు. ఒక కాన్ఫిడెన్స్‌ని మీ పర్సన్‌లో మీరు క్రియేట్ చేయగలుగుతూ ఉన్నారు. నేనున్నాను, నేను చేయగలను అనేటువంటి ఒక ధీమాని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. అది చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మీ పర్సన్‌లో మిమ్మల్ని చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. ఎందుకు మీ పర్సన్‌కి మీరంత ప్రత్యేకం అంటే, ఎందుకు మిమ్మల్ని నమ్ముతున్నారు? ఎందుకు మీరు చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతున్నారు? మీ మాటని ఎందుకు గౌరవిస్తున్నారు? అంటే ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైనా డిస్టర్బెన్సెస్‌ని క్లియర్ చేసేటువంటి విధానం కానివ్వచ్చు, చెప్పేటువంటి వర్డ్స్‌లో ఎలా చెప్పాలి? ఏం చేయాలి? అనేటువంటి చెప్పే విధానంలో కానివ్వచ్చు. చాలా చక్కగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు. అది ఎంత టఫ్ టాస్క్ అయినా, ఎంత టఫ్ థింగ్ అయినా సరే మీరు క్లియర్ చేసేటువంటి విధానం, ఆ విధానాన్ని ముందుకు తీసుకొనెళ్ళేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అవన్నీ గూడా చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయండి. చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మంచి పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీ విషయంలో వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీరు పర్సన్‌గా రావటం. మీతోటి ఈవెన్ ఫ్రెండ్ అయినా సరే, పార్ట్నర్ అయినా సరే చాలా బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారండి. చూద్దాం మనకి నెక్స్ట్ రీడ్‌లో యూనివర్స్ మనకెలాంటి మెసేజ్ అయితే ఇస్తుందనేది చూద్దామండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పామండి. ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. చాలా థింక్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఆహ్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, లేదు ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్‌కి తయారు చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఒపీనియన్ డిఫరెన్స్ కానివ్వచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతూ ఉన్నాయండి. ఈ అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వీళ్ళకి క్లియర్ చేయగలుగుతున్నారు. క్లియర్ చేసుకునే విధానం నచ్చుతూ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు కొంతవరకు డిస్టర్బ్ అవ్వడం, ఓవర్ థింకింగ్ ఇవన్నీ గూడా ఉండటం జరుగుతుంది జనరల్‌గా. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా క్లియర్ చేసుకుందాం? ఎలా ముందుకు పోదాం? ఫ్యూచర్‌లో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలి? ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా ఎలా మనం స్ట్రెంథెన్ అవ్వాలి? ఇవన్నీ గూడా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. దాని గురించి ఓవర్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. యాంక్సైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? అవ్వవా? ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? మా పర్సన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు?
సో ఇప్పటివరకు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. సో ప్రాబ్లమ్స్ అలానే అరైజ్ అయితే సో ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో, ఇలాంటి థింకింగ్ కూడా ఏదైతే ఉందో, సో కొంతవరకు మనం యాంక్సైటీగా ఫీల్ అవ్వటానికి, సో ఓవర్ థింకింగ్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి. సో యూనివర్స్ సో చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మంచిగా దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. సో కాబట్టి మీరు చాలా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా సెపరేట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉందండి. మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది యూనివర్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు సో చాలా తెలివిగా మీరు ప్లాన్స్ తయారు చేసుకొని సో ముందుకెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ అయితే మనకివ్వటం అనేది జరుగుతోందండి. అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉన్నారండి. మీరు చేస్తున్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు. చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉంది. మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, మీరేసుకుంటున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతూ ఉన్నాయి. మీ పర్సన్‌కి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేయాలనేటువంటి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటాం. సో ఇది చాలా బాగా నచ్చుతుందండి మీ పర్సన్‌కి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు తొందరపడకుండా ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకెళ్ళటం. మీ పర్సన్‌కి ఒక ధైర్యాన్నివ్వటం. నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్నివ్వటం. ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడం. సో ఇవన్నీ కూడా ఏందంటే అవతల పర్సన్‌లో మన పార్ట్నర్ అయినా కానివ్వచ్చు, లేదు మన ఫ్రెండ్స్ అయినా కానివ్వచ్చు, లేదు మన పర్సన్ అయినా కానివ్వచ్చు. ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళలో. మేమున్నాము అనేటువంటి ధైర్యం. సో, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. సో, మనల్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్‌గా రిసీవ్ చేసుకునేటువంటి సో, అవకాశం అయితే ఉంటుంది. సో, యూనివర్స్ కూడా సో, ఒక మంచి గైడెన్స్ అయితే మనకిస్తూ ఉందండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటున్నారు. చాలా కేరింగ్ చూపిస్తూ ఉన్నారు. మీరు చూపించేటువంటి కేరింగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా మీ పర్సన్ మీద సో, మీరు తీసుకునేటువంటి కేరింగ్ గాని, మీరు చూపించేటువంటి కేరింగ్ గాని సో, మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతూ ఉందండి. మీ పర్సన్ చాలా బాగా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. సో, మీరు నిజంగా ఒక లక్కీలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు రావటం అనేది ఒక అదృష్టంలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూపించేటువంటి కేరింగ్ అనేది అది మీ పర్సన్ అయినా, మీ పార్ట్నర్ అయినా కానివ్వచ్చు, లేదు మీ ఫ్రెండ్స్ అయినా కానివ్వచ్చు, మీ పర్సన్ అయినా కానివ్వచ్చు. చాలా మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో, ముఖ్యంగా హెల్త్ విషయంలో కానివ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు కానివ్వచ్చు, ఫైనాన్షియల్‌గా కానివ్వచ్చు, ఒక చక్కటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. మనం ఫ్యూచర్‌లో ఎలా ఉందాం, ఏం చేద్దాం, ఎలా ఉందాం అని చెప్పేసి ఒక మంచి ప్లాన్స్ తయారు ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం అంటే యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది. సో, ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి. సో, ఈ రీజన్స్ వల్ల మీ పర్సన్‌కి మీరంటే సో, ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. చాలా మంచి పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉందండి. అండ్ సో, ఇందాక కూడా మనం చెప్పామండి బ్యాలెన్స్ చేయడం. సో, మీ పర్సన్‌కి సో, మీలో బాగా నచ్చినటువంటి విషయం ఏందంటే బ్యాలెన్స్ చేయడం అండి. మీరెంత బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. చాలా మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే, మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, సో, ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండగలుగుతున్నారు. ఒకేసారి 2, 3 ఒకేసారి ఏదైనా ఎన్ని టాస్క్‌లొచ్చినా సరే మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారు. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని మేనేజ్ చేసుకోవడంలో కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్‌ని మేనేజ్ చేసుకోవడంలో కానివ్వచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడంలో కానివ్వచ్చు, లేదు మీ మీ పర్సన్‌కొచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవడంలో కానివ్వచ్చు, చాలా బాగా మీరు ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళగలుగుతున్నారు. మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. మీ పర్సన్‌ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. సో, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలుగుతున్నారు. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయండి. మీ పర్సన్‌లో మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌గా, మిమ్మల్ని ఒక సెపరేట్ వ్యక్తిగా ట్రీట్ చేసేటువంటి సో, ఆహ్, విధానం అయితే ఉంది. సో, మీ పర్సన్‌కి ఎందుకంటే మీరు అది ప్రత్యేకము అంటే, మీరు చూపించేటువంటి కేరింగ్ గాని, మీరు చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ యొక్క బ్యాలెన్స్ గాని, ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి ఏందంటే ఒక 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 సెపరేట్‌గా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిలాగా ట్రీట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్పినా సో, పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. సో, ఇవన్నీ కూడా చాలా మంచి ఇంపాక్ట్ అనేయి మీ పర్సన్‌లో అయితే చూపించడం అనేది జరుగుతూ ఉందండి. అలానే టైమ్ మేనేజ్‌మెంట్ గాని, సో, ఖచ్చితంగా మీరు మీ పర్సన్‌కి ఇస్తున్నటువంటి టైం గాని, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇస్తున్నటువంటి టైం గాని, లేదు మీ ఫ్రెండ్స్‌కి అలాట్ చేస్తున్నటువంటి టైం గాని,
సో, చాలా చక్కటి ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయండి. మీరు టైమ్ అలాట్ చేయటం వల్ల కొంత మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, మీకుండేటువంటి బిజీ షెడ్యూల్‌లో సో, వాళ్ళకి కూడా కొంత టైమ్ అలాట్ చేసి, సో, వాళ్ళ మీద కేరింగ్ చూపించడం అనేది సో, ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి. ఒక మంచి థింగ్ అయితే చూపించబోతుంది. సో, యూనివర్స్ కూడా మంచిగా మనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా. సో, మీరేదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయో, ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మంచి పాజిటివ్ రీడ్ అండి. ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే మీరు చేసేటువంటి వర్క్స్‌లో ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. ఇందాక మనం చెప్పామండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా ధైర్యంతోటి ఒక స్టెప్పు మీరు ముందుకేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేనున్నాను అనేటువంటి ఒక గ్యారంటీ మీ పర్సన్‌కి ఇవ్వగలుగుతున్నారు. సో, ఖచ్చితంగా సో, లైఫ్ జర్నీ అనేది చేయబోతూ ఉన్నారు. లైఫ్ జర్నీలో మీ పర్సన్‌తో కలిసి మీరు ముందుకెళ్ళబోతూ ఉన్నారు. జర్నీ అలా ముందుకు సాగబోతూ ఉంది. సో, కాబట్టి మీ పర్సన్ చాలా 100% కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి మీ మీద. మీ మీద ఒక నమ్మకం ఉంది. మిమ్మల్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు. మీ మీద నమ్మకం పెట్టుకొనున్నారు. ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చి కాల్ గాని, మెసేజెస్ గాని లేకపోయినా చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. బట్ కాల్ గాని, మెసేజ్ గాని వస్తుంది. సో, ఖచ్చితంగా మా పర్సన్ చేస్తారనేటువంటి ఒక నమ్మకంతోటున్నారు. సో, 100% కూడా మిమ్మల్ని బాగా ఇప్పటికి బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి మీరిచ్చేటువంటి డైరెక్షన్ అనేది, మీరిచ్చేటువంటి గైడ్‌లైన్స్ అనేది చాలా బాగా ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని బాగా బిలీవ్ చేస్తున్నారు. ముందు నమ్ముతున్నారు. మీరిచ్చేటువంటి డైరెక్షన్ అనేది. సో, వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అండి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో, 100% యూనివర్స్ చెప్తూ ఉందండి. మంచి జరగబోతూ ఉంది. మంచి పాజిటివ్ రీడ్ అండి. సో, 100% మంచి జరగాలని సో, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మవారి ఆశీస్సులు సో, అందరి మీద ఉండాలి. మీరేదైతే కోరుకున్నారో సో, ఖచ్చితంగా జరగాలని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో, ఖచ్చితంగా అండి. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. లైఫ్‌కి సంబంధించి. సో, మీ పర్సన్‌కి సంబంధించి వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మీరు ఉపయోగించుకునేటువంటి విధానం కూడా మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుందండి. వచ్చేటువంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువొస్తాయి. వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోవడం ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసేటువంటి విధానం. సో, వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మీరు ఉపయోగించుకునేటువంటి తీరు. సో, ఇవన్నీ గూడా మీ పర్సన్‌కి సో, ఎందుకు మీరంత ప్రత్యేకము అంటే ఇవన్నీ గూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొన్ని పైకి చెప్పలేకపోవచ్చు. ఓపెన్‌గా చెప్పలేకపోవచ్చు. బట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో, మీరు సాధించాలి అనేటువంటి తపనతోటి మీరేదైతే ముందుకెళ్తున్నారో, సో, ఇవన్నీ గూడా ఒక మంచి గుడ్ ఇంపాక్ట్ అయితే చూపించబోతూ ఉన్నాయండి. సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయండి. ఒక మంచి ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోండి. సో, ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌లోకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు సాధించబోతున్నారు. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో సో, ఆ కోరిక 100% కూడా నెరవేరేటువంటి ఛాన్స్ అయితే ఉందండి. యూనివర్స్ మంచిగా బ్లెస్ చేస్తూ ఉంది. యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తుంది. మీ మనసులో కోరిక ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము గూడా సో, మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అండ్ సో, బ్యాలెన్స్ చేయడమండి. సో, చూస్తున్నాం మనం ఫస్ట్ కార్డ్ నుంచి ఆల్మోస్ట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఎలా అయితే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో, మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది మీ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతూ ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆ ప్రాబ్లమ్స్‌ని బ్యాలెన్స్ చేయడం, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటున్నారు. చాలా మంచి ప్లాన్స్ ఇస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు. సో, అదే కాదండి మీరు చేసేటువంటి ప్రాబ్లమ్‌కి ఆ సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేయడం, మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం, పర్సన్‌ని మేనేజ్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ తయారు చేసుకోవడం, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక గోల్ సెట్ చేసుకోవడం. సో, మీ పర్సన్ మీద ఉండే మీరు చూపించేటువంటి కేరింగ్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌లాగా మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా మీరు చెప్పేటువంటివన్నీ కూడా ఒక పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశం కల్పిస్తూ ఉన్నాయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా. చాలా చక్కగా ఒక మంచి పాజిటివ్ పర్సన్‌లాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు భయపడకుండా ఒక స్టెప్ ముందుకేయటం. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేయడం. ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడం. మీ మీ ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించి ఒక కాన్ఫిడెన్స్‌ని మీరు బిల్డ్ చేయడం. మీ పర్సన్‌లో మనం ఇలా చేద్దాం, ఫైనాన్షియల్‌గా ఇలా ఉందాం, ఫ్యూచర్‌లో ఇలా ఉందాం. సో, అని చెప్పేసి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పేటువంటివన్నీ కూడా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఒక చక్కగా ఫ్యూచర్‌లో కూడా సో, మంచిగా మిమ్మల్ని ఇలానే రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి అయితే సో, కోరుకుంటూ ఉన్నామండి. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా చిన్న ఆపర్చునిటీస్ వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మిస్‌యూజ్ చేసుకోవడం సో, జరుగుతూ ఉంది. సో, ఛాన్స్‌ని
మిస్‌యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయినా సరే మీలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్, మీరు కాన్ఫిడెన్స్ తోటి మీరు ఏ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారో, ఆ వేసేటువంటి స్టెప్ నచ్చొచ్చు. లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరేసుకున్నటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లానింగ్స్ మిస్ అవ్వచ్చు. ఆ ప్లానింగ్స్ అనేవి కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు. అయినా సరే మీలో ఉండేటువంటి విల్ పవరు, మీలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్, మీరు ఆ విల్ పవర్, కాన్ఫిడెన్స్ తోటి వేస్తున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చూపిస్తున్నటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, మీలో ఉండేటువంటి ఆ డేర్‌నెస్ ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి మీ పర్సన్‌కి 100%. మీరెందుకు మిమ్మల్ని అంత సెపరేట్ పర్సన్‌లాగా చూపిస్తున్నారు అంటే, కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నది అనుకున్నట్టు ఆయనకి జరగకపోవచ్చు. అయినా సరే మిమ్మల్ని మీరు మీరేసేటువంటి స్టెప్స్ గాని, మీరు చూపించేటువంటి కేరింగ్ గాని, మిమ్మల్ని ఒక సెపరేట్ పర్సన్‌లాగా ఖచ్చితంగా వాళ్ళైతే ట్రీట్ చేస్తూ ఉన్నారండి. అండ్ లాస్ట్ ఖచ్చితంగా ఇందాక ఫస్ట్ దాని నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నామండి. ఖచ్చితంగా మీరు చూపించేటువంటి ఒక స్టెప్పు, మీరేస్తున్నటువంటి స్టెప్స్, విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్ళటం. నేనున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌ని మీ పర్సన్‌లో క్రియేట్ చేయడం. ఒక ఒక గుడ్ థింగ్ అండి. చాలా బాగా వాళ్ళు కూడా మీరిచ్చేటువంటి ప్లానింగ్స్ గాని, మీరిచ్చేటువంటి గైడ్‌లైన్స్ గాని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అవన్నీ వర్కౌట్ అవుతూ ఉన్నాయి. మీరిచ్చేటువంటి గైడెన్స్ వర్కౌట్ అవుతుంది. మీరేస్తున్నటువంటి ప్లాన్ వర్కౌట్ అవుతూ ఉంది. వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్సెస్‌ని కూడా క్లియర్ చేసుకొని చక్కగా ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు. మీ మీద ఒక నమ్మకం ఉందండి. ఫ్యూచర్‌లో మీతోటుంటే ఫ్యూచర్‌లో ఇంక ప్రాబ్లమ్స్ రావు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలరు అని చెప్పేసి మీ మీద ఒక నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా 100% మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అంతే కాదండి కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా గ్రోత్ ఉండబోతూ ఉంది. మీరేదైతే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారో 100% కూడా ఒక మంచి గ్రోత్ ఉండబోతూ ఉంది. ఒక సక్సెస్ రాబోతూ ఉంది. ఇవన్నీ కలిసి మీ పర్సన్‌కి మీరంటే ఒక 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 ప్రత్యేకమైనటువంటి పర్సన్‌లాగా మీరు చెప్పేటువంటి ప్రతి వర్డ్ కూడా మంచి పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఈరోజైతే మనం ఒక మంచి లాంగ్ రీడ్ చేసామండి. మీ పర్సన్‌కి మీరంటే ఎందుకంత ప్రత్యేకం అనేటువంటి టాపిక్ మీద మనమైతే ఒక మంచి లాంగ్ రీడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైమ్ వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి ఎలాంటి కామెంట్స్ వచ్చినా సరే వాటి మీద మనం వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది. లాంగ్ వీడియోస్‌ని వాచ్ చేయండి ఫుల్ రీడింగ్స్ కోసం. ఇంకా చాలా ఫుల్ రీడింగ్స్ రాబోతూ ఉన్నాయండి. చాలా వీడియోస్ అప్‌లోడ్ అవ్వబోతూ ఉన్నాయి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఛానల్ మీద ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు గూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడూ ఆనందంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఇలానే ఉండాలని చెప్పేసి సో థాంక్ యూ.